నాకిప్పటికీ గుర్తుంది. మా చిన్నప్పుడు క్లాస్‌లో హ్యాండ్ రైటింగ్ బాగోకపోతే బాగా తిట్టేవారు. "నీకు సరిగ్గా రాయడం రాదా? ఏంటింత చెత్తలాగా రాస్తావు? హ్యాండ్ రైటింగ్ బాలేదు" అని తిట్టి అందరి ముందు నించోపెట్టేవారు. లేదా మళ్ళీ రాయమని బుక్ ఇసిరేసేవారు టీచర్స్. అలాగే ఎప్పుడన్నా ఎగ్జామ్స్‌లో మార్క్స్ తక్కువొస్తే ఆహ్, ఫుల్‌గా అంటే అందరి ముందు ఇన్సల్ట్ చేసి, తిట్టి మనం చిన్నప్పుడు ఎవరికన్నా ఇలాంటి చైల్డ్‌హుడ్ ఉంటే వాళ్ళు గుర్తు తెచ్చుకోవచ్చు. యెస్. నాకైతే టెర్రిబుల్ చైల్డ్‌హుడ్ ఉంది స్కూల్స్‌లో. ఏదైనా బాగా చదవకపోతే అందరి ముందు తిట్టి అండ్ ఐ యూజ్డ్ టు క్రై ఆల్సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్. దిస్ వాస్ మై టెర్రిబుల్ చైల్డ్‌హుడ్. Like I also remember my social teacher. He used to beat me like this just because I did not understand, or I did not know how to answer the question, or I did not know how to understand the concept, all these things. Like, whenever I did not score well, he used to beat not just me, but also the everyone in the class. That was his way of teaching. అండ్ ఇస్ దిస్ ద రైట్ వే? మీరు ఒక్కసారి ఎప్పుడన్నా ఆలోచిస్తే మనల్ని ఎవరన్నా తిట్టి నువ్వు ఇలా చేస్తున్నావు, నీకు బాగా చేయడం రావట్లేదు, నువ్వు సరిగ్గా చదవట్లేదు అని మనల్ని ఎవరన్నా అంటే మనం మోస్ట్లీ చాలామంది 90% మెంబర్స్ ఏంటంటే 90% మీరు పర్సంటేజ్ ప్రకారం చూస్తే వాళ్ళు డిస్కరేజ్ అయిపోయి నాకు రాదేమో, నాకు చేయడం రాదేమో, ఇది నాకు రాదు ఇంకా అని వదిలేసే వాళ్ళే ఉంటారు. ఎవరో 10% ఇలా కాదు నన్ను ఇన్సల్ట్ చేశారు, నేను బాగా చదివి చూపించాలి అనుకునే వాళ్ళు 10% మాత్రమే ఉంటారు. కానీ మన స్కూలింగ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇలా టీచర్స్ అందరి ముందు పిల్లల్ని నువ్వు చదవట్లేదు, నీకు రావట్లేదు అని చెప్పడం వల్ల వాళ్ళు నిజంగా చదవాలన్న ఇంట్రెస్ట్ పోయి అసలు చదవడమే మానేస్తూ ఉంటారు. అలాగే మీరిప్పుడు ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఇవాల్టి వీడియోలో మీకు నేను ఏవైతే మీరు లైక్ వాట్ 2 థింగ్స్ యూ షుడ్ బి డూయింగ్ టు స్పీక్ ఇంగ్లీష్ యునో ఇన్ అ బెటర్ వే, ఆర్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, ఆర్ టు క్యాచ్ అప్ యువర్ ఫ్లూయెన్సీ ఇన్ అ ఫాస్టర్ వే. వాట్ షుడ్ యూ బీ డూయింగ్ అంటే ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ అ రైట్ ఎన్వైర్మెంట్. మీరు చిన్నప్పుడు తెలుగు నేర్చుకున్నప్పుడు మీరు మాట్లాడుతుంటే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీరు మాట్లాడొద్దు, నువ్వు సరిగ్గా మాట్లాడట్లేదు, తప్పులు వస్తున్నాయి నీ తెలుగు అని ఆపేశారా? జస్ట్ అందరూ ఒక్కసారి వీడియో పాజ్ చేసి గుర్తు తెచ్చుకోండి అండ్ నా కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. మీరు తెలుగు మాట్లాడుతున్నప్పుడు మీ మదర్ కానీ, మీ ఫాదర్ కానీ, మీ చుట్టుపక్కల రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ప్రతి ఒక్కళ్ళు నైబర్స్ అందరూ కూడా మీరు మాట్లాడుతుంటే అబ్బా ఎంత ముద్దుగా ఉన్నాయి చిన్న చిన్న మాటలు, ఇంకా మాట్లాడు, మళ్ళీ అను మళ్ళీ అను మళ్ళీ అను అని అని మరీ మన చేత మాట్లాడించేవారు. అవును కదండి? ఎస్. అలాగే ఏదైనా తప్పు చేస్తున్నావు, నీకు అసలు సరిగ్గా మాట్లాడడం రావట్లేదు, నువ్వు మాట్లాడొద్దు అని అనేవారా? లేదా మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవారా? నాకు అందరూ ఆన్సర్ టైప్ చేయండి కమెంట్ సెక్షన్లో. ఎస్, ఎంకరేజ్ చేసేవారు, రైట్? అయితే ఇప్పుడు మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నది మీ కోరిక. కానీ మీరు మాట్లాడదామంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ పక్కన? ఒక్కసారి ఆలోచించండి. ఇస్ దేర్ ఎనీ వన్ టు ఎంకరేజ్ యూ? నో, రైట్? ఎస్ ఆర్ నో టైప్ చేయండి. మీరు మాట్లాడుతుంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమోనని మనలోనే మొదట భయం. అయితే మాట్లాడితే ఒక్కొక్కసారి కొంతమంది నీకు సరిగ్గా మాట్లాడడం రాదా అనేవాళ్ళు. టీచర్స్ కూడా ఇప్పుడు మీరు కోచింగ్ సెంటర్స్లో కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్లో కానీ జాయిన్ అయితే, ఒకప్పుడు నేను అలాంటి టీచర్నే, అందుకే చెప్తున్నానండి. స్టూడెంట్ ఎప్పుడన్నా నేను నేర్పించిన కాన్సెప్ట్లో మాట్లాడుతూ తప్పు చేస్తే నేను అక్కడికక్కడ స్టూడెంట్ని ఆపేసి వై ఆర్ యూ స్టిల్ మేకింగ్ దిస్ మిస్టేక్, యూ లెర్న్డ్ ఇట్ సో మెనీ టైమ్స్, కాంట్ యూ రిమెంబర్? సో ఇమీడియట్లీ ఐ యూస్ టు స్కోల్డ్ దట్ స్టూడెంట్ అండ్ సే దట్ హౌ మెనీ టైమ్స్ ఐ టాట్ యూ దిస్ కాన్సెప్ట్, వై ఆర్ యూ అనేబుల్ టు రిమెంబర్, దిస్ ఈజ్ హౌ. అంటే అక్కడికక్కడ అంటే ఆ పాయింట్ దగ్గర ఆగిపోయి ఆ స్టూడెంట్ ఇంకా మాట్లాడుతున్న వాళ్ళని నేను ఆ తప్పు గురించే పాయింట్అవుట్ చేస్తూ వాళ్ళని మాట్లాడనివ్వకుండా చేసేసేదాన్ని. ఇలా మీ లైఫ్లో కూడా జరుగుతుందా? ఒకసారి టైప్ చేయండి. ఇఫ్ యూ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్, టైప్ ఎస్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. ఇలా కనుక జరిగితే మీరు ఎప్పటికైనా ఎలా మాట్లాడగలుగుతారు ఇంగ్లీష్లో? మీరు నోరు తెరిచి మాట్లాడినప్పుడు, తెలుగు మీరు మాట్లాడినప్పుడు తప్పులు లేకుండా ఎవరైనా ఇప్పుడు ఏ చిన్న పిల్లల్ని మనం తీసుకున్నా మొదట వాళ్ళు మాట్లాడినప్పుడు తప్పులు వస్తాయి, కామన్. ఏ లాంగ్వేజ్లో అయినా మనం
తప్పులు అనేవి జరుగుతాయి. తప్పులు అట్లీస్ట్ మాట్లాడుతున్నారంటే ఏదో ఒక రకమైన ప్రోగ్రెస్ అనేది ఉంది. సో మీరు మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని ఆపేస్తే ఎప్పటికైనా మీరు అసలు మాట్లాడడం అనేది అసాధ్యం. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఈ పర్టిక్యులర్ వీడియో యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే, మీ అందరికీ నేను చెప్పగదలుచుకున్నది ఏంటంటే, మొదట మీరు ఒక ఎంకరేజింగ్ ఎన్వైర్న్మెంట్ అనేది ఫైండ్ చేసుకోవాలి. అంటే మీరు మాట్లాడితే మిమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేయాలంటే ఇంకా మాట్లాడు, ఇంకా మాట్లాడు, చాలా బాగా మాట్లాడుతున్నావు, రైట్. అంటే అది రైట్ అయినా రాంగ్ అయినా ఫస్ట్ మీరు మీ చెప్పాలనుకున్న మీ మైండ్లో ఏవైతే థాట్స్ ఉన్నాయో ధైర్యంగా మీరు మాట్లాడండి, ఫ్రీగా ఓపెన్ అప్ అయ్యి జస్ట్ ఎక్స్ప్రెస్ చేయండి మీ థాట్స్ని అని మిమ్మల్ని ఎంకరేజ్ చేసే ఎన్వైర్న్మెంట్ మీ చుట్టుపక్కల మీలాగా మీరు మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు మీ చుట్టుపక్కల ఉండాలి. ఇది మొదటిది. ఫైండ్ రైట్ ఎన్వైర్న్మెంట్ ఫర్ యూ. ఒకవేళ మీకు ఎవరికన్నా రైట్ ఎన్వైర్న్మెంట్ లేదు, నాకు అసలు ఎలా, నా చుట్టుపక్కల ఎవరూ మాట్లాడట్లేదు, ఇలా మీకు ఎవరికన్నా ఇబ్బంది ఉన్నట్లయితే యూ కెన్ అటెండ్ మై వెబినార్. సో వెబినార్లో నేను చెప్తాను నా సైడ్ నుంచి నేను మీకు ఎటువంటి రైట్ ఎన్వైర్న్మెంట్ ఇవ్వగలను అనేది నేను చెప్తాను. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే, యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ఫాలోయింగ్ వన్ మెంటర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలామంది దగ్గర విన్నాను, యూట్యూబ్లో ఈ పర్టికులర్ టీచర్ వీడియో చూస్తాం, ఆ పర్టికులర్ టీచర్ వీడియో చూస్తాం, ఆ టీచర్ ఒక మెథడాలజీ చెప్తారు, ఈ టీచర్ ఒక మెథడాలజీ చెప్తారు, ఆ కాన్సెప్ట్ ఫాలో అవుతాం, ఈ కాన్సెప్ట్ ఫాలో అవుతాం, ఇక్కడ కొంచెం నేర్చుకుంటాం, అక్కడ కొంచెం నేర్చుకుంటాం. సో ఇలా చేయడం వల్ల ఓకే మీరు బాగానే నేర్చుకుంటున్నారు, అన్నీ నేర్చుకుంటున్నారు, కానీ మీరు ఎప్పుడన్నా మాట్లాడుతున్నారా? ఒక కాన్సెప్ట్ని పలు రకాలుగా నేర్చుకుంటున్నారు, అంటే కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మాట్లాడడం వస్తుందా అంటే లేదు. మీరు మొదట మాట్లాడడం మొదలు పెట్టాలి. సో ఐ వాంట్ యూ టు నాట్ ఫాలో మల్టిపుల్ మెంటర్స్, ఫైండ్ వన్ మెంటర్. ఓకే, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ యూ షుడ్ ఫాలో మీ. మీకు ఎవరైతే మీ లెర్నింగ్ స్టైల్కి తగ్గట్టు మీకు ఎవరైతే చెప్తారో అనిపిస్తే, ఈ పర్టికులర్ టీచర్ టీచింగ్ స్టైల్ నాకు నచ్చింది, ఐ వాంట్ టు ఫాలో దిస్ టీచర్ అని మీకు అనిపిస్తే ఆ పర్టికులర్ టీచర్నే ఫుల్గా, అంటే మీరు స్టార్టింగ్ స్టేజ్ నుంచి మీరు ఫ్లూయెంట్ అయ్యేదాకా ఆ పర్టికులర్ టీచర్ చెప్పినది అలా ఫాలో అవ్వండి, స్ట్రిక్ట్ బ్లైండ్గా ఫాలో అవ్వండి, అండ్ దెన్ యూ గెట్ ద రిజల్ట్. అంతేగాని ప్రతి చోట ప్రతి ఒక్క టీచర్ దగ్గర నేను నేర్చుకోవద్దని చెప్పట్లేదు, కానీ అన్ని రకాల మీరు లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు రకరకాల మెథడాలజీస్ ఫాలో అవ్వడం కంటే ఒక మెథడాలజీ ఫాలో అయితే మీకు తొందరగా వస్తుంది. ఓకే, ఈ కాన్సెప్ట్ ఒకరి దగ్గర, ఆ కాన్సెప్ట్ ఒకరి దగ్గర అంటే మీకు ఎప్పటికీ రిజల్ట్ అనేది రాదు. ఒక టీచర్ని ఫాలో అవ్వండి, ఆ టీచర్ ఏం చెప్తారో అలా ప్రతి స్టెప్ బై స్టెప్ అలా ఫాలో అయితే మీకు రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది. సో మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, మొదట ఐ వాంట్ యూ ఆల్ టు ఫైండ్ అ రైట్ ఎన్వైర్న్మెంట్, ఎంకరేజింగ్ ఎన్వైర్న్మెంట్ వేర్ people encourage you to speak and don't scold you if you make a mistake. Rather, they are ready to listen to you. They appreciate you when you speak. So I want you to find that kind of environment. And number 2, you need to find a mentor who knows everything, who is really knowledgeable, who is really caring, who is only working towards your progress. Find a mentor for yourself and then follow that mentor until you become confident, until you achieve your dream. These are the 2 things I want each of my subscriber to get. I want you all to keep these 2 things in mind. చాలా మంది అడుగుతున్నారు, మ్యామ్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఏం చేయాలి అని. మొదట మీరు ఈ 2 things చేయాలి. Find a mentor for yourself, find an encouraging environment for yourself, please. And when you are ready, like if you have the right mentor, type in the chat box, do you have the right environment unda meeku, deniki answer cheyandi, do you have a right mentor? So type yes or no for these 2 questions in the chat box. And when you are ready with your mentor, when you are ready with your encouraging environment, let me tell you, meeku easy ga you get the fluency in just like 15 days or 30 days or 60 days or 90 days. To my students, I provide an encouraging environment, and within 90 days they get the result. If you want such an environment, you can attend my next webinar and you will understand how powerful it is to be in an environment, to be having an environment. You will understand. Okay, and all my students are getting results because they are being encouraged all the time.
I encourage them to speak, all the team members encourage, the community members encourage them to speak, and they thrive. There is no thought or no second thought that they fail. Only they have the intention to express their thoughts, and they get the result faster and in a fun and engaging way. All right, so I will see you all in the next video. And before that, let me know in the comment section, do you have the right environment? Do you have the right mentor?